సినిమా ఎలా తీయకూడదో చెప్పడానికి మనకి ఇంతకుముందు చాలా టెక్స్ట్ బుక్ రిఫరెన్సెస్ ఉన్నాయి. సో, ఆ ఫిల్మ్స్ అనేవి ఒక టెక్స్ట్ బుక్ రిఫరెన్స్‌గా పనిచేస్తాయి. ఈ సినిమా చూస్తే ఓకే. ఓ సినిమా తీసామంటే దీనిలో అస్సలు తీయకూడదు అని కొన్ని సినిమాలుంటాయి. సో, 'జననాయకన్' అనే సినిమా ఏంటంటే, ఆ రిఫరెన్సెస్ అన్నిటిని పక్కన పెట్టి, ఆ రిఫరెన్సెస్‌లోనే నేను టాప్‌గా ఉండాలి. అంటే ఏదైనా టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ చూపిస్తే ఈ సినిమా అసలు సినిమా అంటే ఎలా తీయకూడదు అనే టెక్స్ట్ బుక్ రిఫరెన్సెస్‌లో నేనే టాప్‌గా ఉండాలి అని పోటీ పడి తీసిన సినిమాలా అనిపిస్తది 'జననాయకన్.' సినిమా ఎలా ఉందని కొంచెం సేపు పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఎ తెలుగు ఆడియన్స్ వై షుడ్ వి వాచ్ దిస్ ఫిల్మ్ అనేది కూడా వీ హ్యావ్ టు టాక్. ఎందుకంటే ఒక తెలుగు సినిమాని రీమేక్ చేయడం ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఒక మంచి స్టోరీని తమిళ ఆడియన్స్‌కి చెప్దాం అనుకోవడంలో లైక్ మంచి ఇంటెన్షన్ ఉంది. ఓకే. స్టార్ పవర్ ఉంది. మేము ఏం డబ్ చేసినా చూస్తారు అన్న గ్రాంటెడ్ ఫీలింగ్‌లో నుంచి వచ్చిన ఫిల్మ్ 'జననాయక్' అని అనిపిస్తది. ఎందుకంటే ఒక తెలుగు ఫిల్మ్‌ని రీమేక్ చేసి, దాన్ని తెలుగులో డబ్ చేసి, మళ్ళీ అంటే కొత్త స్టోరీ ఇది మేము స్టోరీ మార్చేసామని మార్కెట్ చేసి, జనాల్లోకి వదిలి, ఒక స్క్రాప్ ప్రోడక్ట్‌ని మన మొహాన కొడితే అదే 'జననాయక్.' ఎందుకంటే సో, సినిమా ఎలా అయినా ఉండనియండి. సో, ఇంటెన్షన్స్ ఏంటి వాటెవర్ ద ఇంటెన్షన్స్ ఆర్ ఆహ్, యాస్ ఎన్ ఆడియన్స్ ఇది మన ఇంటెలిజెన్స్‌ని ఏంటంటే క్వెషన్ చేసే ఫిల్మ్. ఎందుకంటే ఆబ్వియస్‌లీ విజయ్ యాస్ ఎన్ యాక్టర్ హీ నెవర్ అడ్రెస్డ్ తెలుగు ఆడియన్స్. ఒక్కసారి కూడా తెలుగు ఆడియన్స్‌ని అడ్రెస్ చేయలేదు. తెలుగు అంటే 10 ఇయర్స్‌గా తెలుగు మార్కెట్ ఉన్నందుకు తెలుగు ఆడియన్స్‌కి థాంక్స్ కూడా చెప్పలే. అంటే థాంక్స్ చెప్పాలి. మేము సినిమా చూస్తున్నామా అని కాదు ఇక్కడ క్వెషన్. ఏంటంటే అసలు మీ ఎగ్జిస్టెన్స్‌ని పట్టించుకోని హీరోని మీరు సినిమాలు చూస్తున్నారు. సో, అలాంటి హీరో ఒక తెలుగు సినిమాని రీమేక్ చేసి, తెలుగు ఆడియన్స్‌కి డబ్ చేసి, ఒక పాథటిక్ వెర్షన్‌ని దాన్ని మీరు మొహాన కొడితే సో, ఆబ్వియస్‌లీ మనం దాన్ని చూస్తున్నాం. సో, మనం యాక్చువల్లీ సిగ్గుపడాల్సిన విషయం ఇది.